నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయము నందు ఈరోజు సాయంత్రం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది అని. జగన్మోహన్ రెడ్డిని బీసీలు అభినవ పూలేగా చెప్పుకుంటున్నారు. రాబోయే తరాలు వారు కూడా చెప్పుకుంటారు, పిలుస్తుంటారు అని. బీసీలది స్వర్ణ యుగం కాదు, కాలికేయుగంగా పరిగణలోకి తీసుకుంటాం అని పలు విషయాలను గురించి చర్చిస్తూ ఈ కార్యక్రమమును కొనసాగించారు. గత సంవత్సరాల కూటమి పాలన బీసీల పట్ల స్వర్ణయుగంగా ఉందని కొంతమంది బీసీ నాయకులు మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. ఈ సంవత్సర కాలంలో బీసీలకి వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఒకే ఒక పథకం, అది కూడా అమ్మకి వందనం అనే పథకం. అది కూడా ఈ సంవత్సర కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీని ప్రశ్నించి బిడ్డలకు అన్యాయం చేయొద్దు, ఆ పథకంకి సంబంధించిన సంక్షేమాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు వారిని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. బీసీలకి స్వర్ణయుగం అని చెప్పడానికి వాళ్ళకి నోట్లు ఎలా వస్తున్నాయనేది అర్థం కావడం లేదు. అదేమంటే మేము పెన్షన్లు ఇచ్చాము అన్నమాట ప్రకారము అని మాట్లాడడం జరిగింది. మరి బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ని ఇస్తామని కూటమి నాయకులు బీసీలకి ప్రామిస్ చేస్తున్నారు కదా, మరి అది ఎప్పుడు ఇవ్వబోతున్నారు 50 సంవత్సరాలకే బీసీలకి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా భారతదేశ చరిత్రలో అమ్మఒడి అనే పథకాన్ని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మహిళల్ని నిండా వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఆసరా పథకం ఆసరా మహిళలకి లేదు. కనీసం బీసీలు చనిపోతే మట్టి ఖర్చులకు ఇచ్చే డబ్బులు కూడా గతంలో ఇస్తున్నటువంటి మట్టి ఖర్చుల డబ్బులు కూడా జగనామా పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. బీసీలకు ఎంతో చేశామని చెప్తూ మాట్లాడుతున్నటువంటి వారు ఎంతమంది బీసీ బిడ్డల వివాహాలకి వివాహ కానుకని ఈ సంవత్సర రోజుల్లో మీరు అందించారో చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా రజకులకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చారు. నాయకురావుకి 10,000 రూపాయలు ఇచ్చారు. టైలర్ వృత్తిలో ఉన్న బీసీలకు 10,000 రూపాయలు ఇచ్చారు. వాహన మిత్ర బీసీలో విధంగా ఉంటారు. వాహన మిత్ర కింద 10,000 రూపాయలు ఇచ్చారు. మరి మీరు ఏమని ఇచ్చారు అధికారంలోకి రావాలని? వాహన మిత్ర కాదు, అందరికీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తాము. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా స్టాండ్లోనే ఛార్జింగ్ పెట్టుకునే విధంగా మేము మీకు కల్పిస్తాము అని మోసపు మాటలు చెప్పారు. మరి ఈ సంవత్సర కాలంలో బీసీ నాయకులారా, ఈ సంవత్సర కాలంలో ఎంతమందికి మీరు ఎలక్ట్రికల్ వాహనాలు ఇచ్చారో చెప్పగలరా? ముఖ్యంగా 200 రూపాయలు పడ్డాయి. ఎలక్షన్ తర్వాత కూడా మహిళలు అనుకున్నారా డబ్బుల్ని బ్యాంకుల్లో ఉండడం వల్ల ఎలక్షన్ కూడా అయిన తర్వాత తీసుకున్నారు. మరి చేయూత కాదు, జగన్ సంవత్సరాలు ఉపయోగిస్తున్నాడు, మీకు మేము ప్రతి నెలా ఇచ్చేస్తాం 1,500 రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి 18,000 అవుతుంది. మీకు ఒక్కటే ఇస్తున్నారు జగనన్న. మీరు ఎంతమంది మహిళలు ఉంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ అన్నారే, మరి బీసీ మహిళలందరూ చూస్తున్నారు. మీరు ఎంతమందికి స్వర్ణ యుగంగా మారిపోయిందని కళ్ళబల్లి మాటలు చెప్తున్నటువంటి నాయకులని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా బీసీలకి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పదవులు ఇచ్చేశారు, పెద్దపీట వేశారు, చాలా మందికి మంత్రులుగా పదవులు ఇచ్చారని చెప్తూ ఉన్నారయ్యా. మంత్రులుగా పదవులు ఇచ్చారేమో కానీ తాళాలు మాత్రం మన బీసీ బిడ్డల దగ్గర లేవని బీసీ నాయకులు బీసీ ప్రజలు మాట్లాడుకుంటున్నారయ్యా. పోతే జగనన్న బీసీలకు ఎంత పెద్ద పీట వేశారో మరొకసారి గుర్తు చేస్తున్నామయ్యా.
రాజ్యసభకి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు బీసీని ఏమన్నా పంపించాడాయా? పంపించాడయా? జగనన్న చేస్తే జగనన్న అమ్మఒడిస్తే అమ్మఒడి, అలాంటి జగనన్న చేస్తేనే ఏదైనా చేయుత ఇస్తే ఆరోగ్యనిధి, ఇలాంటి జగనన్న చెయ్యాలి ముందు. ఆ విధంగా క్యాలెండర్ కూడా మేము కూడా క్యాలెండర్ ఇస్తాం. ఈ విధంగా రాజ్యసభకి ఒక మత్స్యకార బిడ్డని బీసీల కోసం కష్టపడ్డాడు అని చెప్పి మన ఆర్ కృష్ణన్నని, మన వీరామస్తానని వీళ్ళందరినీ కూడా రాజ్యసభకి పంపించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికేనయ్యా. కాబట్టి నేను అంటున్నానండి, బీసీల కోసం రక్షణ చట్టాలు తెచ్చామని అన్నారు కాబట్టి నేను అంటూ ఉన్నాను, బీసీలు దశాబ్దాల కాలంగా ఒక సమస్యతో నెల్లూరు జిల్లాలో అనేక బీసీ కులాలు బాధపడుతూ ఉన్నాయి. వాటిలో మచ్చుకి 1-2 చెప్తాను. ఆ రక్షణ చట్టాన్ని ఉపయోగించి మీరు వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక బీసీ నాయకురాలుగా బీసీలు బాగుపడాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. నేను సర్వేపల్లి నియోజకవర్గం అనిగేపల్లి పంచాయతీ నాగులవరం విలేజ్లో గతంలో గుర్రాలగుంట, మంగళగుంట, చాకలి చెరువు అని బీసీలకి భూములు ఉండేవి. కాలగర్భంలో గుర్రాల గుంట, మంగళగుంట ఏమైపోయిందో తెలియదు. కానీ చాకలి చెరువు సర్వే నంబర్ 3, నాగులవరం విలేజ్ సర్వే నంబర్ 3లో 27 ఎకరాల 65 సెంట్లు రజకులకి సంబంధించి, రజకులు దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో పంచాయతీ సర్పంచ్గా పనిచేసినటువంటి ఒక బీసీ నాయకుడు తీర్మానం కూడా ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు. వాళ్ళు కలెక్టర్ గారిని కూడా, ఆనాటి కలెక్టర్ గారిని కూడా కలిశారు. కలిసిన పిమ్మట అక్కడ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసుకున్న తర్వాత కొంతమంది వాళ్ళని ఆ స్థలంలోకి రానికుండా దౌర్జన్యం చేశారు. రజకులకి సంబంధించి దోబిఘాట్ నిర్మాణం కోసం, ఇళ్ల స్థలాల కోసం ఆ భూమిని నో అబ్జెక్షన్స్ పొంది ఉన్న ఆ రజక సోదరులకి మీరేమన్నా మీ రక్షణ చట్టం ద్వారా రక్షణగా నిలబడి వాళ్ళకి దోబిఘాట్ ఏమన్నా కట్టించి ఇవ్వగలరా? రజకులకి ఇళ్ల స్థలాలు ఏమన్నా ఇవ్వగలరా అని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు నగరంలో వేపదొలుగు, బాలాజీ నగర్లో ఉన్న వేపదొలుగు, ఆ వేపదొలుగులో కూడా దోబిఘాట్ నిర్మాణం కోసం, రజకుల షెల్టర్ కోసం అరెకర భూమిని, ప్రభుత్వ భూమిని ఆనాటి కలెక్టర్ రాజు గారు రజకులకి కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. ఈ భూమిని కూడా ఏమన్నా మీరు దగ్గర నుండి బీసీ నాయకులుగా, బీసీలు రజకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ భూమిని కూడా ఏమన్నా వారికి ఇప్పించి దోబిఘాట్ని కట్టించి ఇవ్వగలరా? మీరు చెప్పిన బీసీల రక్షణ చట్టం ఉంది కాబట్టి మీరు వాళ్ళ తరఫున వాళ్ళకి అండగా నిలబడగలరా అని నేను కోరుతూ ఉన్నాను. లేదు, బీసీలు ఈనాటికి కూడా అభినవ పూలేగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా భావి తరాలు కూడా అదే విధంగా పిలుచుకుంటారు. మరొకసారి రేపు అధికారం వస్తే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విషయాన్ని మా జిల్లా అధ్యక్షులైనటువంటి కాకాని గోవర్ధన్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాము, రజకులకి న్యాయం చేస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మా జిల్లా అధ్యక్షులు బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల ఎంతో ఆప్యాయంగా, ఎంతో అనురాగంగా ఉంటారు. ఈ సమస్య ఆయన దృష్టిలో లేదు. నాకు ఇటీవలనే ఆ బాధ్యతను చెప్పడం జరిగింది. లేదనంటే అన్నం ఉన్నప్పుడే కానీ చెప్పుంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను ఆ దోబిఘాట్ విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, నేను అన్నని రిక్వెస్ట్ చేసి ఆయనకి సమస్యను వివరించి ఉండేదాన్ని. ఏది ఏమైనా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు,
పెద్ద మనసు చేసుకొని మీరు చేస్తారా? చేయండి. లేదు అంటే రేపు రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, సంజయ్పల్లి నియోజకవర్గంలో గంట బజాయించి మా కాకాని గోవర్ధన్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు, మంత్రి అవుతారు. ఆయన చేతుల మీదుగా ఈ బీసీలకి పట్టాలని ఇప్పించగలుగుతారని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. కాబట్టి బీసీలకి స్వర్ణ యుగం కాదు, కాళ్ళకే యుగంగా మేమందరం కూడా పరిగణిస్తూ ఉన్నాం. ఏదైనా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చిన తర్వాతనే మాట్లాడాలని చెప్పి కూడా మేము వినయించుకుంటూ ఉన్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.